తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం. న్యాయస్థానం తీర్పుని కూడా లెక్క చేయని కబ్జాదారులు. చిత్తూరు జిల్లా వి కోట మండలం. తమకు సంబంధించిన వారసత్వ భూములు వారసులకు తెలియకుండా రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖలోని లొసుగుల్ని ఆసరాగా తీసుకుని అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్న కబ్జాదారులు. బాధితులు నవిక, ఆదిత్య, మణి పై దాడులు మరియు జెసిబి అద్దాలు ధ్వంసం. అప్పటికే న్యాయస్థానం నందు కుటుంబ కలహాలతో కేసులు. న్యాయస్థానం నందు కేసులు ఉండగా రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు ఎలా సాగాయని ఆవేదన. దశాబ్దాల కాలం వివాద స్థలంలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా కోర్టు నందు తమకు న్యాయం జరుగుతుందని ముందుగానే పసిగట్టిన కబ్జాదారులు కొద్ది రోజులు ముందర పథకం ప్రకారం వివాద స్థలంలో ముళ్లకంచెలు, తాత్కాలిక రేకుల షెడ్లు నిర్మాణ యత్నం. ఆ సందర్భంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన ఎలాంటి స్పందన లేకపోవడంతో పోస్టు ద్వారా కంప్లైంట్ పంపితే దాన్ని తిరస్కరించి వెనక్కి పంపిన వైనం. ప్రస్తుతం కోర్టు ఆర్డర్ ద్వారా కబ్జా తొలగించే ప్రయత్నంలో అక్రమదారుల దాడులు. గాయపడ్డ తను స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా తమకు ఎలాంటి న్యాయము జరగలేదని బాధితురాలు ఆవేదన. ఈరోజు జరిగిన ఘటనపై 100కు డయల్ చేయగా సంఘటన స్థలానికి వచ్చిన కానిస్టేబుల్ మాట్లాడుకుంటున్నా మాట్లాడ కొట్టాదే మొత్తం ఊర్లో అన్యాయం జరుగుతా ఉన్నాం. మీడియా వాళ్ళకి నమస్కారము. నా పేరు నవిక, ఆదిత్య, మాది దాసార్లపల్లి, వీకోట మండలము, చిత్తూరు జిల్లా. కొందరు ఆస్తి కబ్జాదారులు వచ్చి మా మీద గొడవ పడి గలాట్ పెట్టి భూములు కట్టి ఇప్పుడు మేము మాది అనిపోతే నా పైన 1B అడంగాలు అంతా ఉంది. మాది ఆడబిడ్డ కోర్టులో 2011లో కేసు వేసింటే 18 ఏళ్ళు కోర్టులో పోరాడి మేము కేసు గెలుచుకొని వాళ్ళపైన ఉండేది మేము కొనుక్కుంటే ఇప్పుడు వచ్చి మాది ఉంది అని చెప్పి కబ్జాదారులు వచ్చి మా మీద గొడవ పెట్టి ఈరోజు మేము కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకుంటే డెమాలిష్ ఆర్డర్కి ఆ పేపర్లు కాదు అనేసి మా పేపర్లు అంతా చింపి పారేసి మమ్మల్ని కొట్టి జేసీబీకి అంత ధ్వంసం చేసి మా అబ్బాయిని పెద్ద అబ్బాయిని కొట్టి రక్తం వచ్చినట్లు కొట్టి కట్టెలతో కర్రలతో రాళ్ళతో కొట్టినారు. మాకు న్యాయం మా పోలీస్ స్టేషన్కి పోతే కూడా మాకు న్యాయం జరగలేదు. ఇంతకు ముందరే గొడవకు వచ్చినప్పుడు కొట్టి నేను 3 రోజులు మెడికల్ స్టోర్ కాలేజీలో ఉంటే కూడా కంప్లైంట్ ఇస్తే కూడా తీసుకోలేదు. వాళ్ళు కూర్చొని చెట్లు చేసుకోకుండా అంటారు కానీ మా కేసు మాత్రం తీసుకోలేదు. వాళ్ళు కంప్లైంట్ పెట్టిన మాత్రం కేసు తీసుకొని మా పెద్ద అబ్బాయి ఆదిత్యని నన్ను మా ఇంటి ముగ్గురు పైన కేసు బుక్ చేసినారు, క్రిమినల్ కేసు మీద. మాకు న్యాయం జరగలేదు, న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నాము మీడియా వాళ్ళ ద్వారా. ఎకరం 3 సెంట్లు అది. దాన్ని మేము డెమాలిష్కి మాకు కావాల్సిన వాళ్ళంతా పిలుచుకొచ్చుకుంటాం. మా అక్క, మా బావ, మా తమ్ముడు, మా ఊరు మా పెద్ద కొడుకులంతా వచ్చింది. మేము జేసీ పెట్టుకుని దొక్కుతామంటే డ్రైవర్ బెదిరిస్తే డ్రైవర్ వెళ్ళిపోయా. ఆ పిల్లోడే ఎక్కి డ్రైవింగ్ ఒక డెమాలిష్కి ఒక రూమ్ కొట్టే, రెండో రూమ్ కొడతా అంటే జేసీబీ తలంతా పగులు కొట్టి మా
పెద్ద కొడుకు ఆదిత్యాన్ని బాగా కొట్టేసి దింపేసి అందరూ చేరుకొని ఊరికి లోడుకోవద్దండా రాజీ చేసుకున్నా అని చెప్పి ఎక్కడో అక్కడ పంపించి ఎవరు 100 డైలర్ చేయండి పోలీస్ పీసీ వచ్చి ఇది సివిల్ కేసు స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇచ్చుకున్నాను రే సార్ మేము హైకోర్టులో ఉన్నది అనేసి లాయర్ దగ్గర మాట్లాడిస్తే వాళ్ళు వెళ్ళి పొద్దులే మేము తీసుకున్నాము వచ్చి కేసు ఇస్తే 20 ఎండ లేకపోతే వద్దని చెప్పి సరే రాజీ చేసుకొని అంతే కుటుంబాన్ని మాట్లాడుకోనండి రాజీకి అని చెప్పేసి మేము ఇంటికి వచ్చి భోజనం చేస్తాం అంటే మళ్ళీ గొడవకి వచ్చి ఇంట్లో నీకు ఈడ్చిపోయి చాలా టైం మేమండి రాయితో కొట్టి తలపైనంత కొట్టి దాన్ని ఇంట్లో చెయ్యి వెనక్కి తిప్పించేసి వంగపెట్టి చాలా కొట్టేసినారు రాజీకి వస్తామని చెప్పి మమ్మల్ని ఆమరించుకొని మళ్ళీ వచ్చి కొట్టిండారు మా పెద్ద పిల్లల్ని కొట్టిండారు వాడికి చిన్నగా తగిలింది మాకు ఇద్దరికి చాలా తగిలింది. ఇంతకుముందు వాళ్ళకి మీకు ఏదైనా పాత కక్షలు ఉన్నాయా? ఇంకా పాత కక్షలు ఏం లేదు. వాళ్ళు ఎప్పుడూ మా ఇంటి ఆయన దగ్గర సంతకం పెట్టించి బుక్ రాసుకోండంట ఆ బుక్ ఇచ్చి అడవాన్ని పెట్టుకొని రాసుకోలేదు. దాన్ని వాళ్ళు మేనేజ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకునేది. మీరు డబ్బులు ఇవ్వలేదా వాళ్ళకి? ఇవ్వలేదు. మేము ఇచ్చేసినాం వాళ్ళు డబ్బులు. దాన్ని తిప్పి చేసి ఏంటంటే కోర్టులో ఉంది కదా చేసుకుందాంలే కోర్టులోకి వెళ్ళి కేసు పేపర్ రాకపోతే మేము అడ్డుకుంటాము అని చెప్పి సపోర్ట్ చేస్తాము అట్లా ఇట్లా ఆమరించుకోని 15 ఏళ్ళు ఉండిపోయి ఆడబిడ్డలకి అయిపోయింది 7 భాగాలు అయిపోయింది మా భూమి అంతా. మీ ఊర్లో పెద్ద మనుషులకి ఎవరికైనా తెలుసా ఈ విషయము? తెలుసు. సుబ్బానికి పోయి చెప్తే ఇట్లా చేస్తాడు అన్న అంటే సుబ్బాన్ కూడా వాళ్ళకి మాట్లాడతాడు. లేదు వాళ్ళు దుడ్లు ఇచ్చిండదంట దుడ్లు ఇచ్చేయండి లేదా డబ్బులు ఇచ్చేయండి అని. పోలీస్ స్టేషన్లో ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చినారు కదా? కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు. ఇట్లా అప్పుడు కొట్టి గొడవ పెట్టింది 3 నెలలప్పుడు. ఈడే 3 నెలలు ఈడు ఒక రోజు ఉంటే మెడికల్ కాలేజ్లో 2 రోజులు అడ్మిట్ అయ్యింది. రిపోర్ట్ అడిగితే మేము స్టేషన్కి పంపిస్తాం మీకు గొడవ ఉంది మీరు పోండా మేము పంపిస్తామని మమ్మల్ని ఇంటికి పంపించేసి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకోవట్లేదు. తిరగా మేము షెడ్లు వేసి ఉంటే మాకు ఏ కొడుతాను అడ్డుపోయిందానికి కొట్టి సీసీ కెమెరా అంటే తీసేస్తుంది. నేను ఎమ్మదరు పోయి తీసేస్తాను. మా పెద్ద పిల్లలు పైన మా ఇంటి ఆయన పైన కేసు బుక్ చేసినారు. దొంగతనం కేసు బుక్ చేసి కంప్లైంట్ చేసి కేసు బుక్ చేసినారు. సరే అనేసి మళ్ళీ ఎంఆర్పీ వాళ్ళ దగ్గరకు వచ్చి వారం రోజులు ఇక్కడే ఉండి గొడవ పెట్టి మమ్మల్ని నవ్వు తిట్టి కైలేక రానికుండా రూములు కట్టేసి రూములు కట్టేసి ఇప్పుడు మేము రూములు కట్టినారని అడ్డుకున్న దానికి మేము కోర్టుకు పోయి డెమాలిషన్ వాళ్ళు కోర్టుకు పోయినారు. మాది భాగం అనేసి మహేష్ రాధాకృష్ణ అనేవాళ్ళు కోర్టుకు పోయినారు. పోయి మేము ఇప్పుడు మాకు మా భూమి దానికి డెమాలిషన్ ఆర్డర్ ఇచ్చినారు హైకోర్టు. దాన్ని తెచ్చుకుంటా అంటే ఈరోజు వచ్చి చాలా గలాట్ పెట్టి కొట్టేసినారు. మా న్యూస్ 1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.